హ్యాపీ సంక్రాంతి అందరికీ. తమ్ముళ్ళు అది వేసేయండి మా ఆ పక్కనే కసపు పోలీస్ వాళ్ళకి చెప్పేసేయండి, 2 నిమిషాలు వెయిట్ చేయమనండి లోపల. సౌండ్ లేకుండా చూడండి. ఓకే, మా అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మకర సంక్రాంతి. ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ పవిత్రమైన రోజు. మన పెద్దలందరికీ తలుచుకొని పూజలు చేసి ఈరోజు మనందరం కూడా మన బ్యాక్గ్రౌండ్ని అంటే మన లెగసీని ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మనకు జన్మనిచ్చిన పెద్దల్ని మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. అలాంటి రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ, ఎక్కడున్న జన్మభూమి కోసం తిరిగి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటున్నటువంటి తెలుగు వారందరికీ మొన్న నేను చూశాను, ఎప్పుడూ లేనంత రష్ ఉంది. మళ్ళీ పల్లెలకు పండుగ కళ వచ్చింది. 5 సంవత్సరాలుగా మీరు చూస్తే రావాలంటే ఫ్రీగా పండుగ చేసుకోవాలంటే కూడా సమస్య. అక్కడి నుంచి ఈరోజు అందరూ ఫ్రీగా పండుగ చేసుకుని ఆనందంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా గడిపే పరిస్థితికి వచ్చారు. మనకు వారసత్వంగా కొన్ని మంచి సాంప్రదాయాలు వచ్చాయి. ఆ వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఈ పండుగ 3 రోజులు చేస్తాం. భోగితో ప్రారంభిస్తాం. అక్కడి నుంచి 2వ రోజు మనం చూస్తే సంక్రాంతి, పప్పన్నం ఇవన్నీ చేస్తాం. అంటే ఈ సమయంలో పంటలు పుష్కలంగా వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. పొలం మీద ఆధారపడ్డ రైతు కూలీ కూడా ఆనందంగా ఉంటాడు. రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి. అందుకే ఈ పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం. ఇంకొక పక్కన 3వ రోజు నేచర్ని, ముందు పశువుల్ని గౌరవించడం. అందుకే పశువుల పండుగ. పశువులన్నిటికీ పూజలు చేస్తాం. పూజలు చేసి తద్వారా పశువుల్ని ఆరాధించడమే కాకుండా పశువులతో ఒకప్పుడు మీరు చూస్తే, నేను చిన్నప్పుడు నేను చూసేవాడిని ఈ ఏరియాలో, పశువుల పండుగ, పలకల పండుగ. పలకలు కడితే పబ్లిక్ ఆ పలకలు లాక్కోవడానికి చాలా పోరాటాలు, ఓసారి అవి తొక్కుతా ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. రంగంపేటలో కొన్ని గ్రామాల్లోనూ ఉంది. తమిళనాడులో అయితే జల్లికట్టు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. 3వ రోజు మీరు చూస్తే కనుమ పండుగ. దేవుణ్ణి, నేచర్ని ఆరాధించడం మన సాంప్రదాయం. అందుకే ఆ రోజు కూడా 4 రోజులు మనం పండుగ చేసుకుంటాం. ఈరోజు మనం అలాంటి ఈ పండుగ రోజున
నేను సొంత గ్రామానికి వచ్చాను. మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు కాదు. విధిగా ప్రతి సంవత్సరం పండుగలు ఇక్కడికి వచ్చేవాళ్ళం. దీనివల్ల రాష్ట్రంలోనే దీనికి ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాకపోతే వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఒకప్పుడు వస్తే వీళ్ళు విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఈ ఊర్లోకి రాకపోతే వీడికి ఏమాత్రం కూడా ఊరి మీద భక్తి లేదు అని నీచంగా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సాంప్రదాయం ఏ విధంగా అది శాశ్వతంగా ఒక లెగసీ కింద తయారవుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తా పోతే అదే ఈరోజు జరిగింది. అలాంటి శుభ సందర్భంలో మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం. ఈ పండగ పూట కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టా. కుటుంబంతో ఆనందంగా ఉండవలసిన మిమ్మల్ని పిలిచాను, నా మనసులో ఉండే మాటలు చెప్దామని. అదే సమయంలో ఇంకొక పక్కన పోలీసులు కూడా నిన్న ఈరోజు పాపం చాలా కష్టపడ్డారు, సిబ్బంది కూడా కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను ఒక విధంగా చెప్పాలంటే ప్రజాసేవలో నిమగ్నమైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నా ఆలోచన ఒకటే, ప్రతి పల్లె ప్రతి ఒక్క ఇల్లు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. 2000 సంవత్సరంలో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. అదే మరి ప్రపంచం మొత్తం తెలుగువారు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు అంటే ఎక్కువ తలసరి ఆదాయం ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ప్రపంచం మొత్తం ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారంటే దానికి చిరునామాగా తయారయ్యారు తెలుగు వాళ్ళు. దానికి కారణం మీరు చూస్తే ఆ రోజు నేను ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ, కొత్తగా సంస్కరణలు వచ్చాయి, ఫస్ట్ సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. దీంతో డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. మన వాళ్ళు ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయారు. ఈరోజు మొత్తం ఎక్కడున్నా కూడా ఒక సాధారణమైన రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఈరోజు ప్రపంచం మొత్తం ఒక అసాధారణమైన వ్యక్తిగా, శక్తిగా తయారయ్యారు. అది ఒక చిన్న ఇనిషియేటివ్. దాంతో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అలాంటివి జరిగాయి. అందుకే ఈరోజు మళ్ళీ విజన్ 2047 తయారు చేసి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే ఆలోచిస్తున్నా, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం, ఆరోగ్యం పెరగాలి. దానికి ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. ఆనందంగా ఉండాలి, వ్యక్తి ఆనందంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. దీనికోసమే ఈరోజు నేను పనిచేస్తున్నాను. ఈరోజు అందుకనే మీరు చూస్తే నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. అన్ని వర్గాల్లో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని వర్గాల్ని పరిరక్షిస్తూ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలనో చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు పెన్షన్లు మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే